హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ప్రయోగ థ్రెడ్ బ్యాంగిల్స్. ఈరోజు అయితే 3D హెయిర్ బ్యాండ్ డిజైన్ మేకింగ్ అయితే చూపిస్తానండి. రౌండ్ షేప్ ఎండిఎఫ్ బేస్ అయితే నేను తీసుకున్నాను. దీని చుట్టూ B7000 గ్లూని అయితే నేను చూపిస్తున్న విధంగా అప్లై చేసుకోండి. ఈ విధంగా అప్లై చేసుకున్న తర్వాత 8K ఐ షేప్ కుందన్స్ అయితే పర్పుల్ కలర్ తీసుకున్నానండి. నేను 8K ఐ షేప్ కుందన్స్ పర్పుల్ కలర్ ఒకదాని పక్కన ఒకటి కుందన్స్ అయితే స్టిక్ చేసుకోండి. నేను చూపిస్తున్న విధంగా ఇదే విధంగా రౌండ్గా కుందన్స్ వచ్చేలాగా పెట్టుకోండి. ఇలా పెట్టుకున్న తర్వాత ఎండిఎఫ్ బేస్కి కుందన్స్కి పైన నేనైతే చూపిస్తున్నట్టుగా B7000 గ్లూని అయితే అప్లై చేసుకోండి. చూసారు కదండి, నేను ఏ విధంగా కుందన్స్ పైనుంచి అలాగే ఎండిఎఫ్ బేస్కి గ్లూని అయితే అప్లై చేసుకుంటున్నానండి. ఈ విధంగా అప్లై చేసుకున్న తర్వాత 8K ఐ షేప్ కుందన్స్ వైట్ కలర్ కుందన్స్ని అయితే నేను చూపిస్తున్న విధంగా ఒకదాని పక్కన ఒకటి ఫ్లవర్లా వచ్చేలా అయితే స్టిక్ చేసుకోండి. ఇదే విధంగా అండి పర్పుల్ కలర్ వైట్ కలర్ అలాగే పర్పుల్ కలర్ వైట్ కలర్ అయితే లేయర్స్ని నేను వేసుకొని అయితే మీకు చూపిస్తున్నాను. ఒకసారి చూడండి. ఈ విధంగా వేసుకున్నానండి. నేనైతే మధ్యలో అయితే నేను ఒక పీకాక్ చార్మ్ అయితే యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. అందుకు నేను ఏ ప్లేస్లో యాడ్ చేద్దాం అనుకుంటున్నాను అక్కడ B7000 గ్లూని అయితే అప్లై చేసుకుంటున్నానండి. అయితే ఇదిగోండి పీకాక్ చార్మ్ అయితే నేను అక్కడ పెట్టుకుంటున్నానండి. అక్కడ ఒకసారి చూడండి, నేను ఈ విధంగా స్టిక్ చేసుకుంటున్నాను. ఈ విధంగా స్టిక్ చేసుకోవాలండి. మీరు ఫ్లవర్కి పీకాక్ చార్మే కాదండి, మీకు నచ్చిన చార్మ్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు. నేనైతే పీకాక్ చార్మ్ అయితే పెట్టుకుంటున్నాను. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత అందులో నేను జర్కన్ స్టోన్స్ యాడ్ చేద్దాం అనుకుంటున్నానండి. నేనైతే చూపిస్తున్నట్టుగా B7000 గ్లూని 3 పార్ట్స్ దగ్గర అయితే పెట్టుకుంటున్నానండి. మీకు ఎక్కడైతే నచ్చితే అక్కడ ఇంకా ఎక్కువ పెట్టుకోవాలనుకున్నా పెట్టుకోవచ్చండి, అది మీ ఇష్టం. చూసారు కదండి, నేను ఈ విధంగా అయితే 3 ప్లేసెస్లో జర్కన్ స్టోన్స్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఒకసారి అయితే మీరు చూడండి, మీకు చూస్తే అర్థమవుతుంది మీకేని. ఈ విధంగా అయితే స్టిక్ చేసుకున్నానండి. అంతేనండి, హెయిర్ బ్యాండ్ అయితే కంప్లీట్ అయింది. ఒకసారి చూడండి, చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. ఇంకా డ్రై అయిన తర్వాత మీకు చూపిస్తానండి ఫైనల్ లుక్. నెక్స్ట్ వచ్చేటప్పటికి డ్రాప్ షేప్ అండి. డ్రాప్ షేప్ ఎండిఎఫ్ తీసుకుంటున్నాను. డ్రాప్ షేప్ ఎండిఎఫ్ కూడా నేనైతే B7000 గ్లూని అయితే చుట్టూ అప్లై చేసుకుంటున్నానండి. నేను చూపిస్తున్న విధంగా B7000 గ్లూని చుట్టూ అప్లై చేసుకున్న తర్వాత నేను వైట్ కలర్ డ్రాప్ షేప్ కుందన్స్ అయితే తీసుకుంటున్నానండి. వైట్ కలర్ డ్రాప్ షేప్ కుందన్స్ అయితే నేను చూపిస్తున్న విధంగా బేస్ చుట్టూ పెట్టుకోవాలండి. ఒకసారి నేను వీడియోలో చూపిస్తున్నాను, మీరు చూడండి. చూస్తే మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది. మనం ఎండిఎఫ్ బేస్ చుట్టూ ఏ షేప్లో ఉందో ఎండిఎఫ్ బేస్ ఆ షేప్లో పెట్టుకోవాలండి. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత మధ్యలో నేను B7000 గ్లూని అయితే అప్లై చేసుకొని మనకి క్లిప్ స్టోన్స్ ఉంటాయి కదండి, నేనైతే స్కై బ్లూ కలర్ క్లిప్ స్టోన్ అయితే మిడిల్లో పెట్టుకుంటున్నానండి. నేను చూపిస్తున్నాను, ఒకసారి చూడండి, మీకు అర్థమవుతుంది. ఈ విధంగా క్లిప్ స్టోన్ అయితే మిడిల్లో పెట్టుకున్నానండి. మిడిల్లో పెట్టుకోవాలండి. పెట్టుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ తర్వాత డ్రై అయిపోతుందండి. డ్రై అయిన తర్వాతనే మనం పైన కుందన్స్ అయితే పెట్టుకోవాలండి. అప్పుడే ఫినిషింగ్ అనేది బాగుంటుంది. లేకపోతే కుందన్స్ ఒకదానికొకటి అంటుకొని ఊడిపోతాయండి మనం పెట్టుకునేటప్పుడు. నేను మీకు వీడియోలో చూపించడం కోసం వెంటనే పెడుతున్నానండి. మీరైతే డ్రై అయిన తర్వాత మాత్రమే పెట్టుకోండి కుందన్స్. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత వైట్ కలర్ 4mm రౌండ్ కుందన్స్ అయితే ఒకసారి నేను చూపిస్తున్నాను చూడండి. డ్రాప్ షేప్కి పైన పెట్టుకోవాలండి. వీడియో చూస్తే మీకు అర్థమవుతుందండి. డ్రాప్ షేప్ పైన మనం పెట్టుకోవాలండి 4mm రౌండ్ షేప్ కుందన్స్ని. ఒకసారి చూడండి, క్లిప్ స్టోన్ చుట్టూ వచ్చేలా పెట్టుకోవాలండి. మనకి ఎండిఎఫ్ బేస్ అనేది కనిపించకుండా నేనైతే స్టిక్ చేసుకుంటున్నానండి. ఒకసారి మీరు చూడండి, అర్థమవుతుంది. ఈ విధంగా టోటల్గా బేస్ చుట్టూ పెట్టేసుకోవాలి. చూసారు కదండి, హెయిర్ బ్యాండ్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. ఫైనల్ లుక్ అయితే ఇదేనండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి స్క్వేర్ షేప్ ఎండిఎఫ్ బేస్ అయితే తీసుకుంటున్నానండి. సేమ్ అండి, నేను చూపిస్తున్న విధంగా గ్లూ అయితే అప్లై చేసుకోండి. గ్లూ అప్లై చేసుకున్న తర్వాత కుందన్స్ అయితే నేను ఏ విధంగా పెట్టుకుంటున్నానో ఒక్కసారి మీరు చూడండి. మనం ఎండిఎఫ్ బేస్ షేప్ బట్టి పెట్టుకోవాలండి కుందన్స్ అనేవి. నేనైతే 6K ఐ షేప్ స్కై బ్లూ కలర్ కుందన్స్ అయితే తీసుకున్నాను. నేను ఏ విధంగా కుందన్స్ని పెట్టుకుంటున్నానో ఒకసారి చూడండి. 4 సైడ్స్ 4 కుందన్స్ అనేవి స్ట్రైట్గా వస్తాయండి. మిగిలిన కుందన్స్ మధ్యలోన ఇలా నిలువుగా వస్తాయండి. మనం బేస్కి తగినట్టుగా పెట్టుకోవాలండి కుందన్స్ని ఎప్పుడైనా సరే. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత కుందన్స్ పైన అలాగే బేస్ కిందన ఎండిఎఫ్ బేస్ కిందన నేను చూపిస్తున్నట్టుగా గ్లూ అయితే అప్లై చేసుకోండి. అప్లై చేసుకొని ఒకదానిపైన ఒకటి మళ్ళీ బేస్ చుట్టూ అండి మనకి కుందన్స్ పైనే బేస్కి ఆనుకొని కుందన్స్ అయితే పెట్టుకోవాలండి. నేను చూపిస్తున్నాను కదండి,
మీరు వీడియో చూస్తే మీకు చాలా క్లారిటీగా అర్థమవుతుందండి నేను చెప్పేదానికన్నా. ఈ విధంగా అయితే పెట్టుకోవాలండి. పెట్టుకున్న తర్వాత మనం పెట్టుకునేటప్పుడే కరెక్ట్గా ఉందో లేదో చూసుకోండి. అటు ఇటులా ఉంటే కరెక్ట్గా సరి చేసుకోండి. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత మధ్యలో అయితే నేను B7000 గ్లూని అయితే అప్లై చేసేసి క్లిప్ స్టోన్స్ అండి, క్లిప్ స్టోన్ స్క్వేర్ షేప్ క్లిప్ స్టోన్ ఆరెంజ్ కలర్ అయితే నేను పెట్టుకుంటున్నానండి మిడిల్లో. చూసారు కదండి, చాలా బాగుంది ఫైనల్ లుక్ అనేది. నెక్స్ట్ రౌండ్ కలర్ MDF బేస్ అండి. ఫస్ట్లో చూపించింది 2 ఇంచ్ అండి, ఇదైతే మనకి 1 ఇంచ్ వస్తుందండి. ఈ 1 ఇంచ్ బేస్ పైన B7000 గ్లూని అయితే అప్లై చేసుకొని సిరామిక్ గోల్డ్ హార్ట్ షేప్ కుందన్స్ అండి, వాటిని నేను ఒక ఫ్లవర్ లాగా పెట్టుకున్నానండి. ఈ విధంగా మళ్ళీ మిడిల్లో అయితే B7000 గ్లూని అప్లై చేసుకొని డ్రాప్ షేప్ రెడ్ కలర్ కుందన్స్ అయితే తీసుకొని నేను చూపిస్తున్నట్టుగా పెట్టుకోండి. ఒకసారి చూడండి నేను ఏ విధంగా పెట్టుకుంటున్నాను. ఒకదాని పక్కన ఒకటి మనకి ఫ్లవర్ లాగానండి, మధ్యలో ఇలా విచ్చుకున్నట్టుగా రావాలండి. ఆ విధంగా పెట్టుకోవాలండి. మళ్ళీ B7000 గ్లూని అయితే అప్లై చేసుకొని మళ్ళీ అయితే ఆ రెడ్ కలర్ కుందన్స్ని అయితే పెట్టుకున్నానండి. మిడిల్లో అయితే వైట్ కలర్ 3mm రౌండ్ కుందన్ అయితే పెట్టుకున్నానండి. ఒకసారి చూడండి, లుక్ వైజ్ చాలా బాగుందండి. ఫైనల్ లుక్ అయితే చూడండి. పూర్తిగా డ్రై అయిన తర్వాత హెయిర్ బ్యాండ్స్ లుక్ అనేది ఒకసారి చూడండి. ఈ 4 హెయిర్ బ్యాండ్స్ అనేవి చాలా బాగా వచ్చాయండి. డిఫరెంట్ కలర్స్ అండి, డిఫరెంట్ షేప్స్తో అయితే బిగినర్స్ కూడా యూజ్ అయ్యేలా అయితే నేను చేశానండి. డిఫరెంట్ షేప్స్తో చేయడం మీకు ఏ షేప్కి ఏ విధంగా చేసుకోవాలో అర్థమవుతుందని చెప్పేసి అయితే నేను చేశానండి. ఈ కలెక్షన్ అంతా మీకు ఎలా అనిపించిందో నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఎవరికైనా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. అలాగే నాకు ఎవరైనా ఆర్డర్ ఇవ్వాలి అనుకుంటే పైన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి అయితే నాకు మెసేజ్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.